బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పలికిన చివరి మాటను ధ్యానం చేస్తున్నాము. The Gospel of Luke chapter 23 and let us read verse 46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. అందరూ ఈ మాట నాతో చెప్పండి. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఎంత శ్రేష్టమైన మాట. యేసు ప్రభువారు ఈ లోకంలో జీవించిన కాలంలో అడుగడుగున మనందరికీ చక్కని మాదిరి యేసు ప్రభు ఉంచి వెళ్ళారు. ఆయన దేవుడైనప్పటికీ, పూజార్హుడైనప్పటికీ, ఆరాధనీయుడైనప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు తాను చేసిన చాలా పనులు మనందరికీ కూడా ఒక చక్కని మాదిరిని ఇచ్చాయండల్లో ఏమాత్రం సందేహం లేదు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. బ్లెస్సీ వెస్లీ గారు ఎంతవరకు చెప్పారు? సమాప్తమైనది అనే మాట. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారో, నరావతారిగా ఆయన ఏం చేయాలనుకున్నారో, శరీరాకారంలో ఏం చేయాలనుకున్నారో సమస్తము సంపూర్తి చేసి ఆయన సమాప్తమైనదనే విజయోత్సపు కేక ఆయన వేశారు. ఆ తర్వాత ప్రభువారు తన ఆత్మను అప్పగించుకుని తన ప్రాణం విడిచారు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. యేసు ప్రభువుని ఏ ఒక్కరూ చంపలేరు. ఆయన నో అనుంటే ఏ ఒక్కరూ కనీసం ఆయన్ని ముట్టుకోలేరు, ఆయన టచ్ చేయలేరు. యేసు ప్రభు తనకు తానుగా తన ప్రాణాన్ని అర్పించడానికి లోకానికి వచ్చారని బైబిల్ సెలవిస్తుంది. నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, తిరిగి తీసుకోవడానికి కూడా అధికారం ఉందన్నాడు. అలాంటి ప్రభు ఎందుకు ఇంత ఘోరమైన శ్రమను అనుభవించారని ఆలోచన చేస్తే పాపానికి ఉన్న శిక్షను యేసు ప్రభు తన మీద వేసుకున్నారు. దేవుని నిబంధన ప్రకారం, దేవుని నియమం ప్రకారం, దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారం పాపానికి 3 రకాల శిక్షలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది, పాపం చేసే వ్యక్తి దెబ్బలు తినాలి, దెబ్బలు అతని దేహం మీద పడాలి. రెండవది, పాపం చేసిన ప్రతి వ్యక్తి కూడా అవమానించబడతాడు, రిప్రోచ్ అనేది వారి జీవితంలో ఉంటుంది. మూడవది, పాపం వల్ల మనిషికి మరణం వచ్చింది. ఈ 3 రకాలైన శిక్షలు మనిషి మీద ఏలుబడి చేస్తున్నాయి, పాపం చేస్తూనే ఉన్నాం కాబట్టి. అయితే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి పరిశుద్ధుడైన దేవుడు, పవిత్రుడైన ఆ ప్రభు మనందరి కొరకు ఆ 3 ఆయన మీద వేసుకున్నాడు. మన కోసం దెబ్బలు తిన్నాడు ఆయన. 1 తక్కువ 40 కొరడా దెబ్బలు యేసు ప్రభు తిన్నారు. ఆ ఫ్లాగింగ్ అనే ఆ మాట ఎంత భయంకరమైందంటే, యేసు ప్రభువును కొట్టిన కొరడాలు మామూలు కొరడాలు కాదు. ఒక్కొక్క కొరడాకి సుమారుగా ఒక 8 విభాగాలు ఉంటాయట. ఆ చివరిలో అయితే కొన్ని బలమైన ఎముకలు, సూదిగా ఉన్న ఎముకలు వాటికి అటాచ్ చేస్తారు, లేదంటే కొన్ని రకాలైన మేకులు దానికి ఉంటాయి. దాన్ని తీసుకొచ్చి శరీరం మీద కొట్టగానే మాంసం అలా ముద్దలుగా బయటకు వచ్చేస్తుందట. ప్రభువారు సహించారు ఆ బాధనంతా కూడా. పిలాతు యేసు ప్రభువుని కొరడా దెబ్బలు కొట్టించినప్పుడైనా యూదుల కోపం చల్లారుతుందేమో అని ఆశించాడు. కానీ వారందరూ అన్నారు, ఇది సరిపోదు, ఆయనకి మరణం విధించాల్సిందే, శిలువ మరణం విధించాలని ఏకకంఠంతో కేకలు వేశారు. ప్రభువారు మరణాన్ని కూడా ఆయన అనుభవించారు. గమనించిన ప్రియులరా, యేసు ప్రభు అంత తీవ్రమైన బాధను అనుభవిస్తూ శిలువ మీద మరణిస్తున్నప్పుడు ఆయన ఎప్పుడైతే తన ప్రాణాన్ని అప్పగించారో కొన్ని అన్యూజువల్ థింగ్స్ అక్కడ జరిగాయి. అందులో ఒకటి, దేవాలయపు తెర పైనుండి క్రిందకి ఏమైపోయిందట? చిరిగిపోయింది. బైబిల్ పండితులు చెప్పే విషయం ఏంటంటే, ఆ దేవాలయపు కర్టెన్ 4 అంగుళాలు ఉంటుందంట మందం, థిక్నెస్ 4 ఇంచెస్. ఇప్పుడు మనం వేసుకునే వస్త్రాలు థిక్నెస్ చాలా తక్కువ. 4 అంగుళాలు అంటే ఈ సైజులో ఒక వస్త్రాన్ని మీరు ఊహించుకోండి. ఏ ఒక్కరూ దాన్ని చింపలేరు, ఏ ఒక్కరూ దాన్ని లాగలేరు. 300 మంది యాజకులు కొన్ని నెలల పాటు ప్రయాసపడి ఒక్కొక్క బ్లాక్గా తయారు చేసి వాటన్నిటిని అతికించి ఆ తెరను తయారు చేశారట. యేసు ప్రభువారు సిలువలో మరణించగానే యెరూషలేము దేవాలయం ప్రక్కనే ఉంది, దగ్గరలోనే. ఆ దేవాలయంలో తెర క్రింద నుండి చిరిగితే ఎవరో చింపేశారు అని అనుకోవచ్చు, కానీ అది దానిగా పైనుండి అలా చిరిగిపోయిందట. ఒక అన్యూజువల్ మిరకల్. శతాధిపతి కూడా ఈ విషయాన్ని గ్రహించాడు అని చరిత్ర చెబుతూ ఉంది. ఫ్లావియస్ జోసిఫస్ అనే వ్యక్తి కూడా ఈ విషయాన్ని తన పుస్తకంలో రాసుకుంటూ వచ్చాడు. ఎందుకు తెర పైనుండి కిందకి చిరగాలి అంటే,
దేవదేవుడు అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశాన్ని అందరికీ ఉచితంగా ఇవ్వాలన్న ఆలోచనలో ఆ పై నుండి తెరను ప్రభువే చింపడం వలన రక్షణ ప్రణాళిక అనేది దేవుని నుండే మనిషికి వచ్చింది. మానవుడు తాను చేస్తున్న తీర్థయాత్రల ద్వారానో, ధర్మకార్యాల వలనో, భక్తి కార్యక్రమాల వలనో, ఉపవాసాల వలనో లేదా మరొక కార్యాల వలనో రక్షణ అయితే పొందలేదు. రక్షణ ఏనాడు క్రియలతో వచ్చేది కాదు. కేవలం దేవుడే రక్షణ ప్రణాళికను సిద్ధం చేసి మనకు అనుగ్రహించాడు కాబట్టి పైనుండి తెర కిందకి చిరిగిపోయింది. పరిశుద్ధ స్థలం ప్రవేశం మనందరికీ ఉచితంగా లభించింది. భూమి వణకింది అని బైబిల్లో రాయబడింది. అనేక మంది సమాధుల్లోంచి బయటికి లేచి వచ్చారని బైబిల్లో రాయబడింది. అంటే యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం ఎంత అద్భుతమైన విధానంలో ఆ రోజుల్లో జరిగిందో ఆలోచించారు. ఆ శతాధిపతి యేసు ప్రభువును మోకాళ్ళుని నీవు నిజంగా దేవుని కుమారుడు, నువ్వు నీతిమంతుడు అని ఒప్పుకున్నాడు. అతని పేరైతే బైబిల్లో లేదు కానీ చరిత్ర చెబుతుంది. అతని పేరు లాజినస్. పిలాతు ద్వారా అపాయింట్ చేయబడ్డాడు. పిలాతు ఒక కార్యాన్ని అప్పగించినప్పుడు నువ్వు వెళ్ళి యేసు ప్రభువును సిలువ వేయాలన్నప్పుడు ఆ వ్యక్తే సమస్తం కూడా నెరవేర్చాడు. ఆఖరికి ఇవన్నీ చూసిన తర్వాత యేసు ప్రభువును మోకాళ్ళుని నీవు నిజంగా దేవుడు అని శతాధిపతి ఒప్పుకోక తప్పలేదు. ఆయన అలాంటి విశిష్టమైన మరణాన్ని మన కోసం అనుభవించి మనలందరినీ రక్షించాలని, కేవలం మనలందరినీ తన స్వరూపంలో చూడాలని, పరలోక రాజ్యంలో మనల్ని చూడాలని, మనందరం పాపాన్ని జయించు వారంగా ఉండాలని, ప్రభు మహిమార్థమే బ్రతకాలని ఏ ఉద్దేశంతో మనం కలుగు చేయబడ్డామో ఆ ఉద్దేశం నెరవేర్చాలని యేసు ప్రభు అంత శ్రమను మన కోసం పొందారు. ప్రియులారా గమనించండి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకునిచున్నానని యేసు ప్రభు చెప్పడంలో దేవుని యొక్క ప్రాముఖ్యమైన లక్షణాన్ని ప్రభువారు ఇక్కడ తెలియచేస్తూ, దేవుడు మనందరికీ తండ్రి అయిన వాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రపంచంలో చాలా మతాలు ఎక్కడి వరకు వచ్చి ఆగిపోయినాయి అంటే దేవుణ్ణి నీవు దేవుడని మాత్రమే పిలవాలి, లేదా భగవంతుడని మాత్రమే పిలవాలి, పరమాత్ముడని మాత్రమే పిలవాలి తప్ప ఆయన తండ్రి అని పిలవడానికి నువ్వు సాహసించకూడదు. హూ ఆర్ యూ టు కాల్ గాడ్ యాజ్ యువర్ ఫాదర్? నీవు దేవుణ్ణని పిలవడానికి ఎలా సాహసిస్తావు? బిల్కిస్ షేక్ అనబడే ఒక మహమ్మదీయ సహోదరి యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత ఒక పుస్తకం రాస్తుంది. మార్కెట్లో దొరికితే చదవండి ఎప్పుడైనా. ఆ పుస్తకం టైటిల్ ఏంటో తెలుసా? నా దేవుణ్ణి తండ్రి అని పిలవడానికి సాహసించానని రాస్తుంది. నేను సాహసం చేశాను నా దేవుణ్ణి తండ్రి అని పిలవడానికి. ఎందుకోసం అంటే మేము ఎప్పుడు దేవుణ్ణి తండ్రిగా చూడలేదు, ఆయన తండ్రి అని పిలిచేంత ధైర్యం మాకు లేదు. ప్రపంచంలో చాలా మతాలు దేవుణ్ణి అంత దూరంలోనే నిలబెట్టాయి నీకు, కానీ యేసు ప్రభు ఒక్కడే ఆయన మనందరికీ దగ్గరికి తీసుకొచ్చాడు. ఆయన హల్లెలూయా. తండ్రి అని పిలిచే ఆధిక్యత దేవుడు మనకు దయచేసేది. తండ్రి ఎలాంటి వాడు? అనేక విషయాలు బైబిల్లో ఉన్నాయి. ఆయన మన పట్ల జాలిపడిన తండ్రి. తండ్రి తన కుమారులు ఎలా జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడతాడని బైబిల్లో రాయబడి. ఈ తండ్రి ఎలాంటి వాడంటే మన మీద జాలిపడినవాడు, కనికరపడినవాడు, కనికర సంపన్నుడైన దేవుడు. తన ప్రేమను మన మీద ఒలికించిన తండ్రి. ఎంత గొప్ప తండ్రి ఆయన. చాలామంది తండ్రులు ఇక్కడ ఉన్నారు, బిడ్డల పట్ల అంటే మనసున్న తండ్రులు బిడ్డల పట్ల బాధ్యత కలిగి ఉంటారు, ప్రేమ కలిగి ఉంటారు. వారికి ఏదైనా అయితే వారికైనట్టుగా ఫీల్ అవుతారు చాలామంది. 2011 సంవత్సరంలో ఒక అద్భుతమైన సంఘటన ప్రపంచంలో జరిగింది. అమెరికాలో ఒక ప్రైవేట్ జెట్లో కొంతమంది ప్రయాణం చేస్తున్నారు. సుమారుగా ఒక 12 మంది ఆ ప్రైవేట్ జెట్లో ఉన్నారు. యూజువల్గా విమానాలు పెద్ద పెద్ద విమానాలు ఉంటాయి, తక్కువ లేదంటే ఒక 380 మంది 400 మంది ప్రయాణం చేసే విమానాలు ఉంటాయి. ఆ తర్వాత కొన్ని చిన్న విమానాలు ఒక 150 మంది 180 మంది వరకు ప్రయాణం చేసే విమానాలు కొన్ని ఉంటాయి. దాని తర్వాత ఒక 80 మంది ప్రయాణం చేసే విమానాలు ఉన్నాయి. దాని తర్వాత ఒక 20 మంది ప్రయాణాలు, 30 మంది చేసే విమానాలు, ఇవన్నీ కమర్షియల్ ఫ్లైట్స్ ఉన్నాయి. అయితే ప్రైవేట్ జెట్లు ఉంటాయి. కొంతమంది బాగా డబ్బున్న వాళ్ళు సొంత విమానాలు కొనుక్కుంటారు. వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళడానికి ఒక 10 మంది 15 మంది మ్యాక్సిమం ఒక 20 మంది వెళ్ళే విమానాలు కూడా ఉన్నాయి. సో అలాంటి విమానం ఒక 12 మందితో యునైటెడ్ స్టేట్స్లో వారు 12 మంది విమానం ఎక్కారు. వారందరూ కూడా ప్రయాణం చేస్తున్నారు. ఆ సందర్భంలో ప్రియులారా, అందులో ఒక తండ్రి మరియు ఒక కుమార్తె కూడా ఉన్నారు. వారిద్దరు కూడా పక్క సీట్లో కూర్చున్నారు. విమానం గాల్లోనికి వెళ్ళిన తర్వాత టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. పైలట్కి అర్థమైంది ఇక విమానం సేఫ్గా ల్యాండ్ అవ్వదని. చాలాసార్లు ఈ ప్రైవేట్ ఫ్లైట్స్లో అనుకోని విధానంగా కొన్నిసార్లు టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడం ద్వారా లేదా ఇంజిన్లో ఏదైనా లోపం రావడం ద్వారా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలాగే ఆ పైలట్ గుర్తించాడు విమానం సేఫ్గా ల్యాండ్ అవ్వదని, ఎక్కడో క్రాష్ ల్యాండింగ్ అయిపోద్దని గుర్తించాడు. వారు అనుకున్నట్టుగానే విమానపు ఇంజిన్లో మంటలు రావడం, విమానం ఊగడం,
కాసేపట్లో అది కూలిపోతుందన్న ప్రక్రియలో లోపల 12 మందిలో ఒక తండ్రి మరియు తన కుమార్తెకు ఒక 10 సంవత్సరాల వయసు ఎంతో ఉంటుంది. ఆ అమ్మాయిని తండ్రి ఇద్దరు కూర్చున్నారు. ఆ అమ్మాయి పేరు లెయినే ప్రెడ్జ్యూ అనబడే ఆ అమ్మాయి తండ్రి ఇద్దరు కూర్చున్నారు. విమానం కూలిపోతున్న పరిస్థితిలో తండ్రి అన్నాడు, అమ్మా, భయపడుతుంది అమ్మాయి కొంచెం, ఎందుకంటే విమానం ఊగుతుంది, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో. తండ్రి అన్నాడు, మై డాటర్ వుడ్ యు ప్లీజ్ కమ్ క్లోజ్ టు మీ, నాకు దగ్గరగా రాగలవా అని చెప్పి ఆ కుమార్తెను కౌగిలించుకున్నాడట. తండ్రి గట్టిగా కౌగిలించుకున్నాడట. అలా కౌగిలించుకున్న ఆ బిడ్డను తన యొక్క ఆర్మ్స్లో, తన చేతుల్లో బంధించాడు. తన కూతురు కళ్ళం నీళ్ళు వస్తున్నాయి తండ్రికి. బహుశా అదే ఆఖరి సమయం ఇంకా ఆ తండ్రి కుమార్తెను చూడడం అయినా, కుమార్తె తండ్రిని చూడడం అయినా. ఆ సందర్భంలో కుమార్తెను గట్టిగా పట్టుకున్నాడు. ఏ విధం చేతన ఈ డిజాస్టర్లో నేను చనిపోయిన పర్లేదు నా కూతురు బ్రతకాలని అనుకున్నాడో ఏంటో, అతని శక్తి కొలది విమానం ఏ డైరెక్షన్లో అయితే కింద పడిపోతుందో దానికి ఆపోజిట్లో నిలబడి ఆ కుమార్తెను అటువైపుగా గట్టిగా పట్టుకుని ఉన్నాడు ఆ తండ్రి. కాసేపట్లో అందరూ అనుకున్నట్టుగానే ఫ్లైట్ క్రాష్ ల్యాండింగ్ అయిపోయింది. ఆ ఫ్లైట్ కూలిపోగానే ఆ విమానంలో పైలట్తో సహా మొత్తం 12 మందిలో 11 మంది చచ్చిపోయారు. ఒకే ఒక్కడు బ్రతికారు. ఆ అమ్మాయి ఎవరంటే తండ్రి కౌగుట్లో ఉన్న అమ్మాయి మాత్రం బతికిపోయింది. ఎంత అద్భుతమైన విషయం అంటే, మీరు చూస్తున్నారు ఆ తండ్రి తన బిడ్డను లెయినే ప్రెడ్జ్యూ అనబడిన అమ్మాయిని ఎంత గట్టిగా పట్టుకున్నాడంటే, ఈ హగ్గుతో నా కూతురు బ్రతకాలి, నా కుమార్తె బ్రతకాలి. సివియర్గా ఆమెకి ఇంజురీస్ అయ్యాయి, విపరీతమైన దెబ్బలు తగిలాయి, అక్కడక్కడ ఫ్రాక్చర్స్ అయినాయి, కానీ ప్రాణం పోలేదు. ఆఖరికి ఇంత డిజాస్టర్లో 12 మంది వాస్తవానికి చనిపోవాలి, కానీ ఈ అమ్మాయి ఎలా బ్రతికిందనే రీసెర్చ్ ఇంట్రోగేషన్ చేస్తే ఫైనల్గా తెలిసిందనంటే, ఆ కుమార్తెను తన తండ్రి ఎంత గట్టిగా హోల్డ్ చేయాలో అంత గట్టిగా హోల్డ్ చేశాడు. నాకు ఈ సంఘటన చదవగానే కళ్ళం నీళ్ళు వచ్చాయి. వాట్ ఎ లవ్ ఆఫ్ ఎ ఫాదర్. ఒక తండ్రి తన కూతుర్ని ప్రేమిస్తే తన ప్రాణాన్ని అడ్డేసి తన కుమార్తెని కౌగలించుకుని, నేను తుత్తునీలుగా నా దేహం విడిపోయినా పర్వాలేదు, నేను ఏమైపోయినా పర్వాలేదు, నా కూతురు బ్రతకాలన్న ఒక ఆశతో ఆ తండ్రి తన కుమార్తెను బ్రతికించాడు. నేను అనుకుంటాను ఆ లెయినే ప్రెడ్జ్యూ అనే అమ్మాయి బ్రతికినంతకాలం, జీవితకాలం అంతా కూడా ప్రతిరోజు ఆమె ఊపిరి పీల్చుకుంటుందంటే ఎవరు గుర్తొస్తారు? తండ్రి గుర్తొస్తారు. నన్ను బ్రతికించడానికి నా తండ్రి ఏమైపోయాడు? తన ప్రాణాన్ని అప్పగించాడు. వాడేలా దేవుడు కూడా మనల్ని అంతకన్నా ఎక్కువ ప్రేమించట్లేదా? ఆయన అంతకన్నా మన మీద తన ప్రేమను ఒలికించట్లేదా? మనం బ్రతకాలని, మనము జీవించాలని క్రీస్తు ప్రభు మన కోసం శిలువలో మరణించాడు కదా. ఆ ప్రేమ తండ్రి ప్రేమ. హల్లెలూయా. ఆ ప్రేమ నిస్వార్థమైన ప్రేమ. ఒక తండ్రి భౌతికమైన తన పిల్లలను ప్రేమించేదానికన్నా దేవుడు మనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఐ ట్రూలీ బిలీవ్ దాట్. ఈరోజు నేను సజీవుడిగా ఉన్నాను అంటే దేవుని కృపలో వర్ధిల్లగలుగుతున్నాడు ప్రతిరోజు. ఐ ట్రూలీ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ ద లవ్ ఆఫ్ మై గాడ్. నా తండ్రి ప్రేమ నాకు తెలుసు. ఆ ప్రేమ చాలా గొప్పది ప్రియులారా. అంత మాత్రం కాకుండా ఈ దేవుడు ఎలాంటి వాడు, ఎలాంటి వాని చేతులకు మన జీవితాన్ని అప్పగిస్తున్నామంటే, పేతురు భక్తుడు అన్నాడు, 1 పేతురు 4వ అధ్యాయం 19వ వచనం మనం చదివితే దేవునికి ఉన్న మరొక లక్షణాన్ని అక్కడ పేతురు గారు మాట్లాడుతున్నాడు. 1 Peter chapter 4 and verse 19. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను ఏం చేయాలా? అప్పగించాలి. ఇప్పుడు యేసు ప్రభు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అంటే, ఈ దేవుడు ఎలాంటి వాడంటే నమ్మకమైన సృష్టికర్త అని బైబిల్లో రాయబడింది. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన నమ్మకమైన వాడు. అవర్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. అనేక సందర్భాల్లో మనము నమ్మదగిన వారంగా లేము. ప్రభువును వంచాం, మోసం చేశాం. ప్రభు కొరకు ఎన్నో తీర్మానాలు చేసుకున్న వాటి మీద నిలబడలేము. మనం నమ్మకస్తులం కాదు, కానీ దేవుడు మన పట్ల నమ్మకస్తుడై ఉండి తానిచ్చిన వాగ్దానాన్ని తాను నెరవేర్చాడు. మొదటి మాటలో కూడా నేను చెప్పాను, యేసు ప్రభు వారు మనుషులందరి కోసం ఈ లోకంలో ప్రాణం అర్పించడానికి ఆయన వస్తున్నప్పుడు బహుశా ఇలా జరిగింది అనుకుందాం. అదేంటంటే దూతలందరూ గబగబా దగ్గరికి వచ్చి, ప్రభువా ఎందుకు వెళ్తున్నావు నాయన నువ్వు భూమి మీదకి? నేనా? అదిగో నా ప్రజలు ఉన్నారు కదా, నా రూపంలో పోలికలో చేయబడిన ఆ ప్రజలందరూ, వారి కోసం ప్రాణం పెట్టడానికి వెళ్తున్నాను. ప్రభు ఎవరి కోసం? అదిగో ఆయన కోసమా? అది ఆమె కోసమా? నువ్వు చనిపోవడానికి వెళ్తుంది. వారిలో ఏముంది నాయన గొప్పతనం? వారు నీ కోసం ఏం చేస్తారని నువ్వు వెళ్తున్నావు? వాళ్ళ కోసం. వారి ద్వారా నీకేం ప్రయోజనం ఉందని వెళ్తున్నావు? పాపంలో పడి చెడి తిరిగి
నీ మార్గాలు కాదని వారి ఇష్టానుసారం బ్రతుకుతున్న అలాంటి వాళ్ళ కోసం నువ్వు వెళ్తుంది. కావాలంటే గాబ్రియేల్ని పంపించు, లేదా మికాయల్ని పంపించు, లేదా మరొకళ్ళని పంపించు అని బహుశా ఏదైనా ఒక చిన్న కాన్వర్జేషన్ పరలోకంలో జరుగుంటే నా యేసయ్య ఏమన్నాడు తెలుసా? ఇది మీ వల్ల జరిగే పని కాదు. వారిని రక్షించడం, వారిని సన్మార్గంలో తీసుకురావడం, నిత్యరాజ్య వారసులుగా చేయడం మీ వల్ల జరిగే పని కాదు. ఐ వుడ్ లైక్ టు గో డౌన్ అండ్ డై ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ. కల్వరి శిలువలో నేను మరణించడం వల్ల వారికి రక్షణ రావాలని ప్రభువు వారందరినీ ప్రక్కన పెట్టి నీ కోసం నా కోసం ఈ లోకానికి దిగి వచ్చాడు. అందులో కూడా దేవుని సేవకుడు మంచి పాట రాశాడు, దేవుని ప్రేమ రెక్లెస్ లవ్ అన్నాడు. చెప్పండి, ఏ లవ్ అంటే ఇది? రెక్లెస్ లవ్. అందరినీ ప్రక్కన పెట్టి తానే స్వయంగా దిగి వచ్చి మన కోసం ప్రాణం పెట్టిన ప్రేమ దేవుని ప్రేమ. ఆయన నమ్మకమైన వాడు. వాగ్దానం చేశాడు, వాగ్దానం నెరవేర్చడంలో ఆయన నమ్మకమైన వాడు. ఇలాంటి నమ్మకమైన దేవుడు, తండ్రి అయిన దేవునికి తన ప్రాణాన్ని, తన ఆత్మను అప్పగిస్తున్న యేసు ప్రభువారు మనందరికీ చక్కని మాదిరి ఉంచారు. ఈ రోజున మన జీవితాలు కూడా ప్రభువు చేతిలో పెట్టాలి అని, ఆయనకు మన జీవితాలు అప్పగించాలని. ఒకవేళ ఇంతవరకు నీ బ్రతుకుని ఎవరెవరి చేతిలో పెట్టావేమో, కీలుబొమ్మగా మారిపోయావేమో, ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టగలవా? ఆయన దయగల హస్తాల్లో ఉంచగలవా? తండ్రి చేతుల్లో నీ జీవితాన్ని ఉంచగలవా? నమ్మకమైన సృష్టికర్తన దేవుని చేతిలో నీ జీవితాన్ని ఉంచగలవా? ఇది ప్రశ్న. ప్రతిసారి యేసు ప్రభు అన్ని విషయాలు మనకు మాదిరి ఉంచి వెళ్తుంటే మనము దేనికి అప్పగించుకుంటున్నాం, వేటికి అప్పగించుకుంటున్నాం అని పరిశీలన చేస్తే పౌలు భక్తుడు ఇలా అంటాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఈ సందర్భంలో నా జ్ఞాపకం వస్తూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదవండి. దానిలో ఈ మాట రాయబడి ఉంది, మనము వేటికి అప్పగించుకుంటున్నాం అంటే పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు, వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను, చూడండి ఆ మాట అండర్లైన్ చేసుకోండి, నానా విధములైన అపవిత్రతకు, అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు ఏం చేశారంట? వాళ్ళు అప్పగించుకున్నారు. కాముకత్వం అనే మాట బైబిల్లో మనం చూస్తున్నాం. ఎవ్రీ కైండ్ ఆఫ్ లస్ట్, కోరిక. మనుషులు సిగ్గులేని వారై ఉండి దేవునికి మన జీవితాలు అప్పగించాల్సింది పోయి, ప్రభువు చేతిలో మన జీవితాలు పెట్టాల్సింది పోయి, మనం ఎలాంటి వాటికి మన జీవితాలు అప్పగిస్తున్నామంట? సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించడానికి. గ్రీడీనెస్ ఇంగ్లీష్లో వాడిన పదాలన్నీ, అన్క్లీన్నెస్, గ్రీడీనెస్, లస్ట్, ఈ పదాలనే వచనంలో కనబడతాయి. అత్యాశక్తితో ఈ రోజున అపవిత్రతను జరిగించడానికి మనుషులు పరిగెడుతున్నారు. ఎక్కడ చూడండి, ప్రపంచంలో ఈ రోజున పాపము చాలా సులభంగా, మంచినీళ్ళు తాగినట్టుగా మనిషి పాపం చేస్తున్నాడు. మనస్సాక్షిని చంపుకుని ఇష్టానుసారంగా జీవిస్తూ లోకపు తీరంతా కూడా, లోకపు నటనంతా కూడా ఎంత భయంకరంగా ఉంది ప్రపంచంలో ఈ రోజున. మంచి చెడుగా, చెడు మంచిగా మనిషి కనబడుతుంది. మంచి మార్గాల్లో నడిచే వాళ్ళందరూనేమో ప్రపంచానికి నష్టం కలిగించే వాళ్ళు అంటున్నారు. చెడు మార్గాల్లో బ్రతికే వాళ్ళందరి ద్వారా ప్రపంచానికి చాలా లాభం ఉందన్నట్టుగా చాలామంది మాట్లాడడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ప్రపంచం తలక్రిందులైపోతుంది ఈ రోజుల్లో. కాముకత్వానికి తమను తాము అప్పగించుకున్నారు. చూసిన అవే దృశ్యాలు, ఆలోచన చేసిన అవే ఆలోచనలు, పాడిన అవే పాటలు, చదివిన అలాంటి సాహిత్యాన్ని చదివి మనసులు పాడు చేసుకుంటున్న యువత ఈ రోజుల్లో. బైబిల్లో రాయబడింది, చాలామంది మతి చెడిపోతుందంట. ఎందుకోసం అంటే తలంపులు బాలేదు, ఆలోచనలు బాలేదు, అపవిత్రమైన కార్యాల కోసం మనిషి పరుగులు పెడుతూనే ఉన్నాడు. లేఖనాలు సెలవిస్తున్న ఈ రోజున వేటికి మన జీవితాలు అప్పగించుకుంటున్నాం? ఎవరి కోసం మన జీవితాలు అప్పగించుకుంటున్నాం? యేసు ప్రభు చక్కని మాదిరి ఉంచారు, మీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించండి, ఎందుకంటే ఆయన నమ్మకమైన సృష్టికర్త. హల్లెలూయా. ఆయన చేతిలో చెయ్యి వేసిన వాడు చరిత్రలో ఎప్పుడూ నష్టపోలేదు, నష్టపోడు కూడా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆయన హస్తము నిన్ను రక్షించే హస్తము, ఆ హస్తము నీకు స్వస్థతనిచ్చే హస్తము, ఆ హస్తము నిన్ను నిలబెట్టే హస్తము, నిరుత్సాహమును, నిరాశ నుండి, వైఫల్యములను నేను పైకి తీసుకురాగలిగే బలమైన హస్తం నా దేవుని హస్తం. హల్లెలూయా. అలాంటి చేతులకు మన జీవితాలు అప్పగించుకుందాం ఈ రోజున. ఇంతవరకు బహుశా నీ జీవితాన్ని ఎవరెవరి చేతిలో పెట్టి నష్టపోయావేమో, గాయపరచబడ్డావేమో. దొంగల చేతిలో చిక్కి ఒక వ్యక్తి గాయపరచబడ్డాడని బైబిల్లో రాయబడింది. యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళిపోతుంటే, కానీ ఆ మార్గంలో వెళ్తున్న మంచి సమరయుడు ఆ వ్యక్తిని చూసి గాయాలు కట్టి తీసుకెళ్లి పూటకోళ్ళం అని ఇంటికి అప్పగించాడు. వాయ్? ఎందుకు అంటే గాయాలు కట్టబడాలని, ఆ వ్యక్తి లేవనెత్తబడాలని, ఆ వ్యక్తి ఉన్నతమైన మార్గాల్లో ఉండాలని ఆశించాడు. యేసు ప్రభు చేసిన పని కూడా అదే.
ఆయన నిన్ను లేవనెత్తాలని, నిన్ను బలపరచాలని, నీ పాపమును నేను విడిపించి సన్మార్గులను నడిపించాలని, దేవుని చిత్తంలో నువ్వు ఎస్టాబ్లిష్ చేయబడాలని యేసు ప్రభు నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని మన కోసం అర్పించినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం ఒకసారి మనం చదువుదాం. చూడండి, మనందరికీ తెలిసిన వాక్య భాగమే. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రికలో 5వ అధ్యాయం 27వ వచనంలో ఈ మాట నేను చదువుతాను. చూడండి, మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. యేసు ప్రభు ఎందుకు తన్ను తను అప్పగించుకున్నారంటే, సంఘం పట్ల దేవుని కొన్ని ఉద్దేశం ఏంటంటే మనందరం కూడా పరిశుద్ధపరచబడడానికి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇన్ ఆర్డర్ టు మేక్ us holy, in order to make us whole, Jesus submitted his life. తన జీవితాన్ని, తన ప్రాణాన్ని యేసు ప్రభు అప్పగించాడు. ఎందుకోసం అంటే మనందరినీ కూడా మహిమ గల సంఘంగా దేవుడు చూడాలని. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజుల్లో సంఘాల్లో అన్నీ ఉన్నాయి, కానీ దేవుని మహిమ లేదో, దేవుని కదలిక లేదో, పరిశుద్ధాత్మ దేవునికి సంరక్షణ కొరవుతున్న పరిస్థితుల్లో మనం ఉన్నాం. అయితే దేవునికి ఆలోచన ఆయన అంతగా అర్పించుకోవడానికి కారణం ఏంటంటే మనందరినీ కూడా మహిమ గల సంఘముగా చూడాలని దేవునికి ఆలోచన. ఏ మహిమనైతే పాపం చేయడం ద్వారా పోగొట్టుకున్నామో, ఏ మహిమనైతే అపరాధములు చేయడం ద్వారా పోగొట్టుకున్నామో, ఆ మహిమను తిరిగి మనకివ్వాలని, ఆ ప్రసన్నతను దేవుడు మరలా తిరిగి ఇవ్వాలని, ఆ గొప్ప తేజస్సును మన జీవితాల్లో నింపాలని, క్రీస్తు స్వారూప్యం మనలో రావాలని క్రీస్తు ప్రభు మన కోసం అప్పగించుకున్నాడు. ఆయన నిన్ను నిలబెట్టాలనే దేవుని ఆలోచన. ఆయన మనల్ని పడగొట్టడానికి రాలేదు. హల్లెలూయా. దేవాలయాన్ని పడగొట్టండి, దాన్ని ఏం చేస్తున్నాడు ఆయన? 3 రోజుల్లో నిలబెడతానన్నాడు ఆయన. నిలబెట్టే దేవుడు ఆయన. నిన్ను నన్ను నిలబెట్టడానికి లోకానికి వచ్చిన సర్వరక్షకుడైన ప్రభు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువుకుంటే అందులో ఒక మాట రాయబడింది. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము, దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను, చూడండి ఆ మాట అండర్లైన్ చేసుకోండి, క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. చెప్పండి, ఆయన ఏం చేసుకున్నారట? ఆయన ఈ మాట అందరూ నాతో చెప్పండి. ప్రస్తుతపు దుష్టకాలములో నుండి మనల్ని విమోచించడానికి. ఆమేన్. కేవలం యేసు ప్రభు మనకు పరలోక రాజ్యం మాత్రమే కాదు ఇవ్వడం, ఆయన మన కోసం తను ఎందుకు అప్పగించుకున్నాడంటే ప్రస్తుతపు దుష్టకాలములో నుండి కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడట? ఆయన కాపాడుతాడు. దీనికి చాలా మంచి అర్థాలు ఈ మాట గురించి ఆలోచన చేయొచ్చు. కానీ ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాట అంటే, అనుదినము మనం జీవిస్తున్న ఈ లోకంలో పాపపు శక్తి ఉంది. There is power of sin in the world. Still exists. ఇప్పటికీ పాపపు శక్తి లోకంలో పనిచేస్తూనే ఉంది. అడుగు బయటకు పెడితే పాపము, లోక సంబంధమైన అనుభవాలన్నీ చూస్తున్నప్పుడు మనుషులందరూ కూడా పాపం చేయడానికి అనేక మంది ప్రేరేపించే పరిస్థితుల్లో ఉన్న ఈ తరుణంలో, ఈ ప్రస్తుతపు దుష్టకాలపు భయంకరత్వం నుండి కూడా ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన విమోచించే దేవుడు. హీఈస్ అవర్ ప్రొటెక్టర్. ఆ తండ్రి తన కుమార్తెను ఏ విధంగా తన కౌగిల్లో భద్రపరిచాడో, ఆ తండ్రి ఏ విధంగా తన కుమార్తెను కౌగిల్లో గట్టిగా భద్రపరిచి కాపాడాలనుకున్నాడో, క్రీస్తు ప్రభువు కూడా మనల్ని తన కౌగిట్లో భద్రపరిచి ప్రస్తుత దుష్ట కాలంలో మనల్ని కాపాడుతున్నాడు. ఆయన విమోచిస్తున్నాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది! దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన. గాడ్ లవ్డ్ ది వరల్డ్ సో మచ్. ఎంతో అనే మాటకు అంతు లేదు. అంత ప్రేమ యేసు ప్రభు మన మీద చూపించి ఆయన ప్రేమలో మనందరం ఎదగాలని, మనందరం బలపడాలని యేసయ్య ఆశిస్తున్నాడు. సిలువను చూసిన ప్రతిసారి, యేసు ప్రభు మన కోసం కలువరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించిన ఆ సుందరమైన దృశ్యాన్ని చూసిన ప్రతిసారి మనలో ఉండాల్సిన ఒక ఆరాధనా భావం ఏంటో తెలుసా? ప్రభువా, వాస్తవానికి ఆ స్థలం నాది, ఆ స్థానం నాది, కానీ నాకు బదులుగా నీవు సిలువలో మరణించి నాకు రక్షణ ఇచ్చావయ్యా, నాకు జీవాన్ని ఇచ్చావు ప్రభువా, నిత్యత్వం మీద నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చావు, పరలోక రాజ్య వారసత్వాన్ని ఉచితంగా ఇచ్చావు. ఇవన్నీ నేను డబ్బులతో కొన్నాయి కాదు, కేవలం నీ కృప ద్వారా నాకు అనుగ్రహించావు ప్రభు అని ప్రభువుని స్తుతించినట్లుగా, గణపరిచినట్లుగా క్రీస్తు ప్రభు సిలువ మనందరికీ కూడా గొప్ప ఆధిక్యతను, ప్రేమను ఇస్తూ ఉంది. ప్రభునందు ప్రియులారా, దేవుని ప్రేమ ఎంత గొప్పది, ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా సంవత్సరాల క్రితం ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఓ ప్రాంతంలో జీవిస్తున్నాడు. అతనికి యేసుప్రభు అంటే పడదు.
భార్య యేసు ప్రభు మాటలు వినడం ప్రారంభించింది. ఎందుకంటే వారికి వివాహం జరిగి చాలా కాలం, ఎందుకంటే పిల్లలు లేరు. ఎవరో చెప్పారమ్మా, మీరు యేసు ప్రభు నమ్ముకుంటే పిల్లలు పుడతారమ్మా అనగానే వచ్చి కూర్చుని దేవుని మాటలు వినడం ప్రారంభించింది. ఆమె వచ్చిన కారణం అది. కానీ వచ్చిన తర్వాత దేవుని యొక్క మహత్యాన్ని తెలుసుకుంది, ప్రభు యొక్క వైభవమైన మహోన్నతమైన అనుభవాలని తెలుసుకుంది. యేసు ప్రభువును ఒక వ్యక్తి ఎందుకు అంగీకరించాలంటే, మొదటగా ఆత్మరక్షణ కోసం, జీవితం రక్షించబడ్డం కోసం, ఆత్మరక్షణ కోసం ప్రభువుని అంగీకరించాలి, పాప క్షమాపణ కోసం అంగీకరించాలని సంఘానికి వచ్చిన తర్వాత, దేవుని మందిరానికి వచ్చిన తర్వాత, దైవజనులు ఇచ్చిన సందేశాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు సత్యాన్ని గుర్తించింది. యేసు ప్రభువును తన సొంత రక్షణగా అంగీకరించింది. వెళ్తూ వెళ్తూ అక్కడ ఉన్న స్టాల్లో ఒక బైబిల్ కొనుక్కుంది. ఆ ఇంటికి తీసుకెళ్ళి చదవడం ప్రారంభించింది. అయితే ఇవేమీ కూడా తన భర్తకి ఇష్టం లేదు. ఈమె యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడం, సంఘానికి వెళ్ళడం, బైబిల్ చదవడం ఇవన్నీ ఇష్టం లేదు. ఎందుకంటే సమాజంలో ఎవరైనా తనను తక్కువగా చూస్తారేమోనన్న భయం అతనిలోనికి వచ్చేసి భార్యను ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. ఒకానొక రోజున డ్యూటీకి వెళ్తున్నాడు. నేను మధ్యాహ్నం వస్తాను ఇంటికి అన్నాడు. సరే వెళ్ళరండి అంది. బయటికి వెళ్ళగానే ఈమె తలుపు తాళం పెట్టి దగ్గరలో ఉన్న దేవుని మందిరానికి వచ్చేసింది. మధ్యాహ్నం వస్తానన్నది ఈ లోపల ఆరాధన అయిపోద్ది, ఇంటికి వెళ్ళిపోద్దాం అన్న ఆలోచనలో ఈమె భర్తకు తెలియకుండా దేవుని మందిరానికి వచ్చింది. ఆరాధన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేసరికి భర్త ఇంటి దగ్గరికి వచ్చి ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళావు? దేవుని మందిరానికి వెళ్ళానండి. ఎవరు వెళ్ళమన్నారు? ఒకళ్ళు వెళ్ళమంటే వెళ్ళేది కాదు కదండి. నాకు అనిపించింది వెళ్ళాలని. అక్కడ దేవుడు ఉన్నాడు, దేవుని ఆత్మ ఉంది, ప్రభువు మాట్లాడుతున్నాడు, దేవుని వాక్యం నన్ను బలపరుస్తుంది, బైబిల్ నా జీవితాన్ని ఆనందమయం చేస్తుంది, అందుకని వెళ్ళానండి. బారా లోపలికి ఈడ్చుకుని వెళ్ళాడు భార్యను. ప్రియులారా, ఒక స్త్రీ అని కూడా చూడకుండా తన దగ్గర ఒక స్టీల్ బెల్ట్ ఉంటే ఆ బెల్ట్ తీసి భార్యను కొట్టడం ప్రారంభించాడు. ఒక్కొక్క దెబ్బ భార్య దేహం మీద పడుతుంటే దేహం అలా విడిపోతుంది, రక్తం చిమ్ముతుంది. అంత భయంకరంగా కొడుతున్నాడు. ఏం మాట్లాడలేదు ఆమె, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. భరిస్తుంది, సహిస్తుంది. ఆమె అలా దెబ్బలు తింటున్న ప్రతిసారి ఆమె కళ్ళల్లో ప్రభు మాత్రమే కనబడుతున్నాడు. యెరూషలేము వీధుల్లో కొరడా దెబ్బలు తింటూ ఆ భారమైన సిలువను భరించి ఆయన మోయలేక పడిపోయిన దృశ్యం, ఆయన దేహంలోంచి కారుతున్న రక్తం, ఆయన తీసుకెళ్ళి ఆ సిలువ మీద పండబెట్టి చేతుల్లో కాళ్ళలో మేకులు కొడుతున్న దృశ్యం, తలలోంచి కారిపోతున్న రక్తం, ఇదే కనబడుతుంది తప్ప భర్త కొడుతున్న దెబ్బలేం తెలియట్లేదు ఆమెకి. కొడతా ఉన్నాడు. యేసు ప్రభువును అంగీకరించిందన్న ఒకే ఒక కారణం చేత. ఆమె ఏ అన్యాయం చేయలేదు, భర్తకే ఇబ్బంది కలుగు చేయలేదు, సత్యాన్ని తెలుసుకుందని. అలా కొట్టి 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 భార్యను రక్తపు మడుగులో ఉంది, రక్త ముద్దగా. ఎవడొస్తాడో చూస్తా ఇప్పుడు నిన్ను కాపాడడానికి, ఎవరు వస్తారో చూస్తా నిన్ను రక్షించడానికి. ప్రక్క గెంటేశాడు భార్యను, తలుపులేసాడు, బయట కిటికీలన్నీ మూసేశాడు, ఎవ్వరికి తెలియకూడదని. తనకున్న బుల్లెట్ మీద బయలుదేరి వెళ్తున్నాడు. అలా వెళ్తూ వెళ్తూ ఉండగా ఒక చోటకు వచ్చేసరికి అతి తీవ్రమైన కోపంతో ఉన్నాడేమో, ఎలా డ్రైవ్ చేస్తాడని అర్థం కావట్లేదు. భార్య మీద ఇంకా ప్రతీకారం, కసి పెరుగుతూనే ఉంది. అలా వెళ్తూ వెళ్తూ ఒక టర్నింగ్ దగ్గరికి వచ్చేసరికి ఇన్స్పెక్టర్ బుల్లెట్ దారి తప్పి కింద పడ్డాడు. బుల్లెట్ వెళ్ళి డివైడర్ ఢీకొట్టింది, తుక్కు అయిపోయింది. ఈయన కూడా ఆ స్పాట్లో చచ్చిపోవాలి ఆ రోజున. కానీ ఎందుకో బ్రతికాడు. చేతులు కాళ్ళ నిండా దెబ్బలు తగిలేశాయి. వెంటనే ఇన్స్పెక్టర్ గారు పడిపోయిన హాస్పిటల్ తీసుకెళ్లారు, కట్లు కట్టారు, ఇంజక్షన్లు చేశారు. అలా వెళ్తూ వెళ్తూ ఒక టర్నింగ్ దగ్గరికి వచ్చేసరికి ఇన్స్పెక్టర్ బుల్లెట్ దారి తప్పి కింద పడ్డాడు. బుల్లెట్ వెళ్ళి డివైడర్ ఢీకొట్టింది, తుక్కు అయిపోయింది. ఈయన కూడా ఆ స్పాట్లో చచ్చిపోవాలి ఆ రోజున. కానీ ఎందుకో బ్రతికాడు. చేతులు కాళ్ళ నిండా దెబ్బలు తగిలేశాయి. వెంటనే ఇన్స్పెక్టర్ గారు పడిపోయిన హాస్పిటల్ తీసుకెళ్లారు, కట్లు కట్టారు, ఇంజక్షన్లు చేశారు. ఆటోలో తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టేశారు. ఈయన దెబ్బల బాధ తట్టుకోలేక కళ్ళం నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఈ సందర్భంలో ఒక ఆలోచన అతనిలో ఏంటంటే, నేను నా భార్యను చాలా విపరీతంగా కొట్టాను, ఆమె తన దేవునికి ప్రార్థన చేసి ఉంటుంది, నా భర్త ఏదోటి అయిపోవాలి ప్రభువా, నా భర్త బయటికి వెళ్ళాడు, వాడు మళ్ళీ ఇంటికి రాకూడదని ప్రార్థన చేసి ఉంటుంది, కాబట్టి వాళ్ళ దేవుడు నన్ను ఇంతలా శిక్షించాడు. లేకపోతే ఎందుకు నాకు ఇలాంటి యాక్సిడెంట్ అవుతుంది, ఇన్నిసార్లు నేను తిరిగాను, ఎప్పుడు నాకు ఇలాంటి జరగలేదు అని అనుకుంటూ వస్తున్నాడు. అలా వస్తూ ఆ ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఆ కిటికీ దగ్గర నిలబడి నిజంగా ఇలాగే అనుకుంటుందా లేదా ఇంకొకటి ఏమన్నా ప్రార్థన చేస్తుందా అనుకుని ఆ కిటికీ తలుపు తెరిచాడు. ప్రియులారా, ఆ లోపల మూలుగు వినబడుతుంది. స్పష్టంగా కూడా ప్రార్థన చేయలేకపోతుంది. ఆ దెబ్బలంతా భయంకరంగా మూలుగు వినబడుతుంది. ఆ మూలుగు ఏంటో తెలుసా? యేసయ్యా, నా భర్తను క్షమించిన ఆయన, నా భర్తను కాపాడాయ. అతనికి తెలియక ఈ పని చేశాడు.
నీ ప్రేమ యొక్క విలువ తెలియక, నీవు రక్షించడానికి లోకానికి వచ్చిన రక్షకుడు తెలియక పైశాచికంగా ప్రవర్తించాడు. దయచేసి ఈ నేరము నా భర్త మీద మోపకండి అయ్యా. వాట్ ఎ గ్రేట్ ప్రేయర్, వాట్ ఎ గ్రేట్ ప్రేయర్. స్టెఫను రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు చేసిన ప్రార్థన అది. తండ్రి, ఈ నేరం వీరి మీద మోపకండి అయ్యా. రాళ్లతో కొడుతూ స్టెఫన్ ఇంకా బ్రతకూడదని, సత్యవాక్కులు ప్రకటించకూడదని ఆనాటి సంఘ పెద్దలు, మత పెద్దలందరూ కూడా స్టెఫన్ మీద రాళ్ళు రువుతుంటే ఆకాశం వైపు చేతులెత్తి చేసిన ప్రార్థన, ప్రభువా ఈ నేరం వీరి మీద మోపొద్దు. అండ్ ఐఎమ్ షూర్ దట్ ప్రేయర్ హ్యాస్ బ్రాట్ సౌల్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆ ప్రార్థనే సౌలును ప్రభు రాజ్యంలోనికి తీసుకొచ్చింది. ఆమె అలా ప్రార్థన చేస్తుంటే ఇన్స్పెక్టర్ గారికి కళ్ళం నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి. ఎంత అద్భుతమైన ప్రార్థన! ఎంతగా నేను ఆమెను బాధించినా, హింసించినా, దేహమంతా కూడా విడిపోయేలా విపరీతంగా కొట్టి రక్తపు మడుగులో వదిలి వెళ్ళిపోతే, నాలాంటి దుర్మార్గుడు, దౌర్భాగ్యుడి కోసం నా భార్య చేస్తున్న ప్రార్థన ఇది. ఇప్పుడు నాకు అర్థమైంది, ఈరోజు నేను ఇంకా బతికున్నానంటే నా భార్య చేసిన ప్రార్థన. ఆమె తన దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తుంది కాబట్టి అంత ఘోరమైన యాక్షన్ నేను ఇంకా బ్రతికిపోయానని గబగబా లోపలికి వెళ్ళాడు. భార్య పాదాల మీద పడ్డాడు, క్షమించమని వేడుకున్నాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? యేసు ప్రభు మన కోసం గాయపరచబడి, మన కోసం కొట్టబడి, నెట్టివేయబడి, కొరడా దెబ్బలు తిని, మేకులు కొట్టించుకుని ఆయన సిలువలో చేసిన ప్రార్థన ఇది కాదా? తండ్రి, వీరేమి చేసినారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. ఈరోజు నిన్ను నన్ను రక్షించాలని, మన పాపములను మనకు విడుదల ఇవ్వాలని, విజయోత్సవమైన జీవితం మనం జీవించినట్లుగా పరలోకపు పౌరసత్వాన్ని మనం కలిగి ఉండాలనే యేసు ప్రభు ఈ లోకం దిగి వచ్చి తన అమూల్యమైన ప్రాణాన్ని మన కోసం అర్పించారు. ఆయన నీ నుండి, నా నుండి కోరుతుంది ఏంటి? ఆయన ఏం ఆశిస్తున్నాడు మన నుండి? మన హృదయాల్లో చోటు కోరుతున్నాడు ఆయన. నీ నా హృదయంలో స్థలాన్ని కోరుతున్నాడు ఆయన. మన హృదయాల్లో ఆయన ఆహ్వానించగలిగితే, యేసయ్యకి చోటు ఇవ్వగలిగితే, అంతకన్నా సంతోషం, అంతకన్నా ఆనందం మరొకట్లేదు. ఒకవేళ చోటు ఇవ్వకుండా నువ్వు వెళ్ళిపోతే, రక్షణ పొందకుండా నువ్వు వెళ్ళిపోతే, మారు మనసు నిర్లక్ష్యం చేసి కనుక వెళ్ళిపోతే, ఇలాంటి గుడ్ ఫ్రైడేలు ఎన్ని నీ జీవితంలో వచ్చినా వాటి వల్ల నీకు ప్రయోజనం ఏమీ లేదు. కాసేపు కూర్చుంటున్నావు, వెళ్ళిపోతున్నావు తప్ప దానివల్ల ప్రయోజనం లేదు. ఈరోజు ప్రభు నీ జీవితాన్ని అడుగుతున్నాడు. నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు, తన జీవితాన్ని నీకోసం ఇచ్చిన దేవుడు నీ హృదయంలో చోటును అడుగుతున్నాడు. ఇద్దామా ఆయనకి? అందరూ కళ్ళు మూసుకోనండి. ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్. అందరూ కళ్ళు మూసుకోండి. ఎవ్వరు అటు ఇటు చూడొద్దు. ఎవ్రీబడి ఒక్క నిమిషం మనందరం కళ్ళు మూసుకుని దేవుని వైపు మనం చూద్దాం.